ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు వైజాగ్లో ఎంబీపీ కాలనీ టీటీడీ కళ్యాణ మండపంలో మన గురుమాత అయిన స్వర్ణమాల పత్రి అమ్మగారి 70వ పుట్టినరోజు సంబరాలు చాలా ఘనంగా జరిగాయి మాస్టర్స్. అలాగే శాకాహార ర్యాలీ కూడా జరిగింది మాస్టర్స్. చాలామంది ఆత్మజ్ఞానులు అందరూ హాజరయ్యారు మాస్టర్స్. చాలామంది మాస్టర్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారు పుట్టినరోజు సందర్భంగా మేడం గారి యొక్క సందేశం తెలియపరిచారు మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని, దాని గురించి ప్రతి ఒక్కరూ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయమని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఆ యొక్క సంబరాలు చూద్దాం మాస్టర్స్. చక్కని కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయండి. అందరికీ అవన్నీ యూట్యూబ్ మధ్యాహ్నం మంచి చక్కని భోజనం విందు భోజనం తీసుకొని మళ్ళీ తదుపరి కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు సంగీతం అద్భుతంగా అంకాబెల్లి వార్చే పాఠశాలలు డాన్సులు నృత్యాలు ఉన్నాయి. తర్వాత మంచి మన అత్యుతగా అద్భుతమైన ఒక నాటకం ప్రెజెంటేషన్ చేస్తారు. మన సీనియర్ మాస్టర్లు అందరూ చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సాయంత్రం చక్కగా శాకాహారాలు చేసుకొని అందరినీ ఈరోజు రిలాక్స్గా ఇక్కడ గడపండి. ఇంటికి గబగబ పరుగులు వద్దని నేను ఒక్కరోజు కూడా. ఓకే మాస్టర్స్, చక్కగా మనం ఈరోజు బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ చక్కగా స్టార్ట్ చేసుకున్నాం. పత్రిజీ జ్ఞాన యజ్ఞాన్ని మనం జరుపుకుంటున్నాము. పత్రి మేడం 50వ జన్మదిన సందర్భంగా వేడుకలు మనం చేసుకుంటున్నాము. ఈ పత్రి మేడం జన్మదిన శుభ సమయంలో మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మన గురు పత్ని ఈ విశాఖపట్నం పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ నుండి మన అద్భుతమైన ఆ గురు పత్ని స్వర్ణమాల అమ్మగారి 70వ పుట్టినరోజుని మనం ఈరోజు మన విశాఖపట్నంలో జరుపుకోవడం మన అందరి గర్వకారణము. ఆవిడ వచ్చి మనందరినీ కూడా ఒకరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. ఆవిడకి 70వ పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను. పత్రిక జన్మదిన శుభాకాంక్షలు మనం అందరం కలిపి జరుపుకుంటా. ముందుగా మనకింత బ్రహ్మజ్ఞానాన్ని అందించిన పితామహ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాల అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఎంత అద్భుతమైన ఆ పుట్టినరోజు సందర్భంగా మరి 108 గ్రామాల్లో మేము పూర్తి చేస్తున్న సందర్భం కూడా అమ్మ పుట్టినరోజు సమక్షంలో చెప్పడం అన్నది కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానండి. మహర్షి పితామహ పత్రిజీ పాద పద్మాలకు ఆత్మప్రణం చేసుకుంటూ ఈరోజు మన గురుపత్ని స్వర్ణమాల పత్రి మేడం గారి యొక్క 70వ పుట్టినరోజు వేడుకలకి ఇక్కడ విచ్చేసిన ఆత్మప్రణాన్ని కూడా నా యొక్క ఆత్మప్రణం. ప్రతి అకేషన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా అద్భుతంగా ఉపయోగించుకోవడం అందరికీ ప్రతి చిన్న విషయాన్ని కూడా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఈరోజు అద్భుతమైనటువంటి అకేషన్ గురుపత్ని ఆమె యొక్క జన్మదినోత్సవం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతుంది. పెద్దలు, వేదిక ముందున్న సీనియర్ గ్రాండ్ మాస్టర్ కంచి రఘురామ్ గారు, మన ప్రెసిడెంట్ రెడ్డి నాయుడు గారు, గురువు గారు అందించిన ఆత్మజ్ఞాన సందేశాన్ని, ధ్యానాన్ని, శాకాహారాన్ని అద్భుతంగా ప్రచారం చేస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణాళిక. పత్రి మేడం పుట్టినరోజు మేడం గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతమంది ఆత్మబంధువులు అందించిన విశ్వగురు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి పాదపద్మంకు నమస్కరిస్తూ ఈ జన్మను సార్థకం చేసినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మన గురుపత్ని శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం యొక్క 70th పుట్టినరోజు వేడుకలు వైజాగ్ వేదికగా చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందదాయకమైన విషయం.
శ్రీమతి లక్ష్మి గారు కోట్లక్ష్మి గారు జ్యోతి ప్రజ్వలలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అందరూ అతిథులందరూ స్వర్ణమాల మేడం 70 సంవత్సరాల జన్మదినం వైజాగ్లో జరుపుకున్నప్పుడు ఇచ్చేసిన జ్ఞానులందరికీ నా ఆత్మప్రణామం. श्री पितामह पत्री जी की अम्म स्वर्णमाला पत्री मैडम की హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో మరి ఈరోజు ఈ విధముగా మనమంతా కూడా ఒక సెలబ్రేషన్స్లోకి వచ్చాము అని వైజాగ్ అంటేనే వైబ్రేషన్, వైబ్రేషన్ అంటేనే వైజాగ్. స్వర్ణమాల మేడం గారికి 70వ సంవత్సరం 70 కాదు 17 లాగా ఇంకా ఇంకొక 30 సంవత్సరాలు 100 పూర్తయ్యేంత వరకు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ఆయనే ఫలానికి అధిపతి కాబట్టి అలాంటి ఫలం చేకూరి ఇంకొక 30 సంవత్సరాలు ఇంకా యాక్టివ్గా ఈ సొసైటీని ముందుకు నడిపించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మేడం గారి 70వ జన్మదినము కాబట్టి 7 గుండల వాడే తిరుపతి నుంచి నన్ను బాబును పంపించినాడేమో. ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చి. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూసి. ఒక పెద్ద ధ్యాన కుటుంబం ESSMK కూడా ఎన్నో వేల సార్లు వచ్చేవారు ఆయన ఇక్కడికి. ఎన్నో ప్రోగ్రాంలు, ఎన్నో ధ్యాన క్లాసులు. ఎందుకో ఈసారి ఇక్కడ పుట్టినరోజు చేసుకోవాలనిపించింది. మీ అందరి సమక్షంలో 70 అనేది ఒక సంఖ్య, కానీ ప్రతి జీవితంలో కూడా ఆ 70 వసంతాలు కూడా చాలా ముఖ్యమైనవి. మనిషి జీవితంలో భర్తతో కలిసి ఉండేది ఒక 7 సంవత్సరాలు, 7 జన్మలు అంటారు. మన శరీరంలో 7 భాగాలు అంటారు, 7 చక్రాలు అంటారు, 7 కొండలు అంటారు. అన్నిటికీ 7 అనేది ఒక ముఖ్యమైన నెంబర్. అది అలాంటిది ఈ 71 సంవత్సరం అనేది ఇక్కడికి రావడం అనేది దాంట్లో కూడా ఏదో అంతరాత్రం ఉండే ఉంటుంది. మనకి ప్రస్తుతం కనిపించకపోవచ్చు, కానీ దీంట్లో చాలా మర్మం ఉంటుంది. 7 అనేది చాలా, ఆ నెంబర్కే ఒక పవర్ ఉంటుంది. సప్తఋషులు ప్రతిదానికి 7, మీరు అన్నీ గమనిస్తూ పోతే అన్నిటికీ 7 ఉంటుంది. సప్త సముద్రాలు, 7 కొండలు, అలాగే ఎన్నో 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 ప్రతి దానికి ఒక 7 అనేది చాలా, ఆ నంబర్కే చాలా పవర్ ఉంది. ఈరోజు ఇక్కడ 70వ సంవత్సరం పుట్టినరోజు నేను ఇక్కడ చేసుకుంటున్నానంటే చాలా చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా,
అందరితో కలిసి గడపడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరినీ కలవడం కోసం వచ్చాను నేను ఇక్కడికి. చాలా ఏళ్ళైంది ఇలా కలిసి మనం గడపడం అనేది, పండగ చేసుకోవడం అనేది. ఏదో కారణం కావాలి కదా అందరినీ కలవడానికి. ఏదో ఒక కారణంగా పెట్టుకున్నాను నేను, అందరినీ కలవడానికి వచ్చాను. కానీ ఏదో అంతరాత్రం ఉండి ఉంటుంది, అది మాత్రం ఖచ్చితం. వాళ్ళ పొద్దున్న నేను రాలేనేమో అని చాలా అనుకున్నాను. కారులో విపరీతంగా ఉండింది. కారులో వీల్ చైర్ పెట్టించుకున్నాను. వీల్ చైర్లో ఇక్కడికి వద్దాం, లోపలికి వద్దామని. అంటే ఈ మాత్రం కూడా నడవలేనేమో అని అనుకున్నాను. కారులో ఎక్కాను, వీల్ చైర్ పెట్టించాను. వీల్ చైర్ ఎందుకు పెట్టించామన్నారు ఈయన చెవులో. వీల్ చైర్ ఎందుకు పెట్టించామంటే నేను నడవలేను అందుకని. ఆయన ఇలా అంటారనమాట, ఇలా అంటున్నారు నా వైపు చూసి. అంటే వీల్ చైర్ వద్దు, నడిచిరా. అప్పటికే నాకు నమ్మకం కుదరలే నేను నడవగలనా అని. కానీ దిగాక ఎంతో హాయిగా, అందరి ప్రేమ ఆ బలాన్ని నాకు ఇచ్చిందేమో. హాయిగా నడుచుకుంటూ వచ్చాను. మీ అందరినీ చూస్తుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బలం ఉంటుంది, అంతే. ఎక్కడ ఆత్మీయత ఉంటుందో అక్కడ బలం ఉంటుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది లేని చోట మనకి ఉన్న బలం కూడా క్షీణించిపోతుంది. ఆ బలం ఇవాళ నేను ఫీల్ అయ్యాను. తెలుసు ఆయన ఏ కారణం లేకుండా ప్రతి చోటికి ఇన్ని వేల సార్లు ఇన్ని ప్రోగ్రాంల కోసం ఎందుకు వస్తారు? అక్కడ అభిమానం ఉంది, ఆత్మీయత ఉంది, అందుకే ఇక్కడికి వచ్చేవారు ఇంతమంది దగ్గరికి. ఇక్కడ మెగా పిరమిడ్ కోసం పాటుపడాలి. పాటుపడదామా? వస్తుందా? నమ్మకం ఉందా? చేతులు పెట్టాలని ఎంతమందికి ఉందా? ఎస్. సో ఇక్కడ మెగా పిరమిడ్ రావాలి. ఇంతమంది ధ్యానంలో ఉన్న చోట మెగా పిరమిడ్ రాకపోతే ఎట్లా? పత్రికారికి అవమానం ఇది. కనుక మీరు తెప్పించాలి, మనందరం కలిసి తెప్పించాలి ఇది. నేను వస్తే ఎవరింట్లోనూ ఉండడం కాదు, పిరమిడ్లో ఒక ఆశ్రమంలో ఉండాలి నేను. అది నా కోరిక, నా స్వార్థం ఇది. నాకు ఆశ్రమం కావాలి ఇక్కడ. పిరమిడ్ వ్యాలీ ఎలాగో, కైలాసపురి ఎలాగో ఇక్కడ కూడా మాకు కావాలి. మరి అందరం కలిసి పాటుపడితేనే ఇది అవుతుంది. అందరి సంకల్పంతో అవుతుంది ఇది. ఇక్కడ మెగా పిరమిడ్ కావాలి. ఇస్తారా? బాబు గారు లేరు, లేకపోతే వెంటనే ఇగో చేయి చూపించేస్తారు ఇచ్చి, ఇగో అని. బాబు గారు ఉంటే సో నెక్స్ట్ ఇయర్కి ప్లాట్ రెడీ అయిపోవాలి, ల్యాండ్ రెడీ అయిపోవాలి.
పత్రి గారు ఇదే మిరాక్యులస్ థింకింగ్ అంటారు. ఇక్కడ ఏమీ లేకపోవచ్చు కానీ అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసాయి అనుకోవాలి, వస్తాయి. ఏమాత్రం డౌట్ ఉండకూడదు మనకి. మనం చేసే పనిలో డౌట్ ఉంటే జరిగేది కూడా ఆగిపోతుంది. ఇగో ఎదురుకుండా బీజేపీ ఆవిడ కూర్చుంది, మరి ఆవిడని అడగండి. మరి ఆవిడ చేయాలి కదా, మరి మన కోసం చేయకపోతే ఎందుకు ఎక్కింది ఆ గద్దె? అంతే కదా, అంతేనా? యా. మరి ఒక సంవత్సరం అయిపోయింది. మరి మా సంకల్పం మీరు చేయాలి, మేము చేస్తాం, మీరు చేయాలి. తగ్గింది పని, అవునా కదా? ఎస్. సో మనం సంకల్పం చేయాలి, వాళ్ళు దాన్ని సాకారం చేస్తారు. కనుక ఇక్కడ మనకి అందరికీ కూడా ఒక మెగా పిరమిడ్ కావాలి. ఓ 500 600 ఈ లెక్క అక్కర్లే, మనందరికీ సరిపోయి ఉంటే చాలు. మెగా పిరమిడ్ అంటే పెద్ద లెక్కలు వద్దు మనకి. మనం అందరూ కలిసి కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఒక పిరమిడ్, అందరూ కలిసి భోజనం చేయడానికి ఒక అన్నదానం, అందరికీ వండి పెట్టడానికి ఒక వంటిల్లు, విశ్రాంతి తీసుకోవడానికి 4 రూమ్లు, ఇది ఉంటే చాలు మనకి. పెద్ద పెద్ద పిరమిడ్లు కడితే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. కనుక ఉన్నదాన్నే మంచిగా మనం చూసుకోగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు అది ఉంటే చాలు. అంత పిరమిడ్ ఉంటే చాలు. బ్రహ్మాండంగా ఉంది బెంగళూరులో పిరమిడ్, అది దానికి సాటి. కైలాసపురిలో ఉంది, దానికి అది సాటి. ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఒక పిరమిడ్ కావాలి. అవుతుందంటారా? ప్రతి వాళ్ళు సంకల్పం పెట్టుకోండి, ఇదే ధ్యేయంగా పెట్టుకోండి. ఇంకా చిన్నగా కాకుండా పెద్దదిగా పెట్టండి. ఎప్పుడు కూడా మన డ్రీమ్ బిగ్ అంటాం, ఎప్పుడు కూడా కళ పెద్దదిగా కనాలి, తప్పకుండా సాకారం అవుతుంది. కళ కనండి, ఫస్ట్ కళలు కనండి, కళలు కండం నేర్చుకోండి. అదే వస్తాయి, అన్నీ వస్తాయి మనకి, తప్పకుండా వస్తాయి. కనుక ఏమండి సతీష్ గారు, కరెక్టేనా? అంటే గట్టిగా కంటారులే కళ. ఈసారి గట్టిగా కనండి. కళ్ళు కళ కనేదాకా కళ్ళు తెరవద్దు. అంటే ఏంటి, శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొనే ఉండండి. ఏది కళ సాకారం అయ్యేదాకా. ఏం జ్యోతి? యా. సో అందరూ కలిసి ఇది సాకారం అయ్యేదాకా మీరు దాన్ని ఏమంటారు, ఏదో పట్టు అంటారబ్బా, దేని కూడా ఉడుగు పట్టులాగా పట్టుకోవాలి ఒక పట్టుని. ఎప్పుడు కూడా పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అంటారు పత్రికారు. పట్టిన పట్టు విడవకుండా పట్టిన వాడే అసలైన జ్ఞాని. అది కనుక ఇవాళది ఏంటి మెసేజ్ ఏంటంటే, మెగా పిరమిడ్ అందరం కలిసి దానికి సాకారం చేద్దాము. అందరికీ ఒక పిరమిడ్ కావాలి, పబ్లిక్ పిరమిడ్ కావాలి, అందరూ కూర్చొని ధ్యానం చేసుకునే పిరమిడ్ కావాలి, అందరూ కలిసి భోంచేసే పిరమిడ్ కావాలి, అందరూ కలిసి పౌర్ణమి ధ్యానాలు అన్ని ధ్యానాలు అక్కడ చేసుకోగలిగినప్పుడు కావాలి. ఒక ఆశ్రమం కావాలి, ఆశ్రమ వాతావరణం కావాలి. వీటన్నిటి కోసం మనం ఏం చేయాలి?
అందరూ కూడా ధ్యానం చేసి సంకల్పం చేసుకోండి. పిరమిడ్ కావాలి. ఎప్పుడు కూడా సంకల్పాలు దేనికి పెట్టుకోవాలి? యూనివర్స్ కోసం పెట్టుకోవాలి. ఆ సంకల్పం కరెక్ట్. మన సొంతానికి ఏది కోరుకోవద్దు, అందరి కోసం కోరుకోండి. అది కరెక్ట్ అయిన కోరిక. కనుక మనం అందరం కూడా ఇవాటి రోజు సంకల్పం చేసుకోండి. ఒక మెగా పిరమిడ్ కావాలని అందరూ కలిసి కట్టుకుందాము, హాయిగా ఉందాము. చిన్న చిన్న ధ్యాన చక్రాలు చేసుకోవచ్చు, పండగలు చేసుకోవచ్చు. హ్యాపీగా అందరూ వసుదైవ కుటుంబంలాగా అక్కడ ఉండొచ్చు. ఇంకా తిరుపతిలో మనం అందరం, మీ అందరికీ ఇప్పుడు సంగీత్ బాబు గారు చెప్పారు, అక్కడ ఒక పిరమిడ్ వచ్చింది. అక్కడ ఒకసారి 7 రోజులు, ఎప్పుడు లాస్ట్ ఇయర్ అయినా మనం 7 రోజులు చేస్తాం. లాస్ట్ ఇయర్ 21లో ధ్యానం జరిగింది. 7 రోజులు ఆస్థాన మండపంలో ధ్యానం జరిగింది 7 రోజులు. అప్పుడు పత్రి గారు ఇలాగే పిరమిడ్, తిరుమలలో ఒక పిరమిడ్ కావాలి, ధ్యాన మందిరం కావాలి అని ఆయన సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉండేవారు. సో దానికోసమని ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. ఎలాగా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఫామ్ అయింది. ట్రస్ట్ ఫామ్ అంటే మేమే మాట్లాడుకోవడం, పెద్ద ట్రస్ట్ ఏం ఫామ్ కాలేదు, మేమే మాట్లాడుకొని అయితే సరే అని చెప్పేసి సరే ఫండ్ ఏమి ఇవ్వాలి అని నా దగ్గర ఎవరో ఒకళ్ళు బంగారు నాణం ఇచ్చారు. అయితే ఆ సిద్ధా నాగేశ్వరరావు గారు వచ్చారు, వాళ్ళ అమ్మాయి వచ్చి ఇలాగా జోల పడితేను నాకు దాంట్లో బంగారు నాణం ఉందని తెలీదు, అది బంగారం అని తెలీదు, ఏదోలే నాణం అని చెప్పేసి ఇదిగో నా డొనేషన్ కింద ఇది తీసేసుకో అన్నా. అది బంగారం అన్నమాట. ఎంత 10 గ్రాములు ఉంది. ఒకటి 15 గ్రాములు, ఒకటి 10 గ్రాములు వెంకటేశ్వర స్వామి ముద్రతో $20 అనమాట. అది గోల్డ్ అని కూడా తెలియకుండా మేడం అందులో వేసేయటము. వెంటనే సార్ క్లాప్స్ కొట్టించి మహిళలు బంగారం ఎప్పుడు కూడా దానం చేయొద్దు అని చెప్పారనమాట. మేడంకి నువ్వు నీకు అర్హత ఉంది, నువ్వు ఇచ్చావు, కానీ మిగతా వాళ్ళు ఎవరు బంగారం దానం చేయొద్దు అని చెప్పారు. అలాగా నేను ఇచ్చిన తర్వాత పత్రికారి దగ్గరికి వెళ్ళేసి మీ డొనేషన్ ఏదండి అని అడిగారు. అడిగితే 2 జోబుల్లోంచి ఇలా చేతులు తీసి పైకి పెట్టి ఇదిగో తీసుకో నా డొనేషన్ అని చెప్పి, ఖాళీ జోబులే పాప, అంటే ఖాళీ జోబులు కావండి, అది నిండు జోబులే. మరి ఇవాళ వచ్చిందా వెంకమాంబ పేరు వచ్చిందా? ధ్యాన కేంద్రం వచ్చిందా? ఒకరే 5 కోట్లు డొనేషన్ ఇచ్చి ఆ ధ్యాన మందిరం కట్టారు. అది పత్రికారి మహిమ. అది కూడా తిరుపతిలో, తిరుమలలో ఒక అంగుళం భూమి చాలా ఖరీదు అక్కడ. అలాంటిది ధ్యాన మందిరం కోసం ఆ రోజు ఆ వేసిన పునాది ఇప్పుడు మన శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు దాని ఇనాగరేషన్ కూడా జరగబోతోంది. 26 కదా, 24 జరగబోతుంది. సో ఇలా ఉంటుంది మన సంకల్పాలు. అంతే, పెట్టుకోండి, యూనివర్స్ కోసం పెట్టుకోండి సంకల్పాలు, తప్పకుండా నెరవేరుతాయి. మన కోసం పెట్టుకుంటే మనకి ఏది నెరవేరుతుంది, అది టెంపరీ అవుతుంది. యూనివర్స్ కోసం పెట్టుకుంటే పర్మనెంట్ అవుతుంది. కనుక మనం అందరం కూడా యూనివర్స్ కోసం పనిచేద్దాం. పత్రికారు ఎప్పుడు దానికోసమే పాటుపడేవారు, దానికోసమే శ్రమ పడేవారు, దానికోసమే వర్క్ చేసేవారు. ప్రతి నిమిషం కూడా దానికోసమే. రెస్ట్ తీసుకోకూడదు అంటే
నా బస్సులో ట్రావెల్ చేయడమే నా రెస్ట్ అనేవారు. ఎప్పుడు కూడా ఆయన రెస్ట్ అనే పదానికి అర్థం లేదు, ఆయనకి రెస్ట్ అనేది లేదు నా జీవితంలో అనేవారు. థ్యాంక్ యూ. ధ్యాన కేంద్రం అందరికీ చూడాలనుందా లేదా? అందరూ రండి. అది తిరుమలలో ఉంది, కింద తిరుపతిలో మన ధ్యానం యాగం జరుగుతోంది ప్రపంచ శాంతి కోసం. ప్రతి ఒక్కరూ రండి, చాలా బాగుంటుంది. హ్యాపీగా 7 రోజులు గడపచ్చు. ధ్యానం ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. పైన మీరు ఆ ధ్యాన కేంద్రం కూడా మీరు విజిట్ చేయొచ్చు. కనుక అందరూ వస్తున్నారా? ఇలా రండి, బాగుంటుంది. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. గురువు గారైన సుభాష్ పత్రి గారికి, అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన సొసైటీకే ప్రథమ మహిళ లేదా ప్రథమ శిష్యురాలు అయిన శ్రీ మేడం స్వర్ణమాల ప్రతిభ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా థ్యాంక్స్ అండి. మాకు ఈ బర్త్డే జరుపుకోవటం అన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. 10 సార్లు బర్త్డే అన్న జరుపుకోవాలని 28 సంవత్సరాలు పట్టిందండి. ఒక బర్త్డేని మేము చక్కగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా చాలా కృతజ్ఞతలు మీకు ఈ విషయం. కార్యక్రమం పూర్తవుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి 2-3 నెలలకి మనం అందరూ ఏదో రకంగా కలుస్తూ మెగా పిరమిడ్ నిర్మాణాన్ని సాధ్యమైనంత వేగంగా సాకారం చేసుకోవాలందుకు అందరి సహకారాన్ని కోరుతూ ఈ చక్కటి కార్యక్రమానికి ఇన్ని వందల మంది చక్కగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సతీష్ గారు. అమ్మ చేతుల మీదుగా కేక్ కటింగ్ అనేది మనం అందరూ చేసుకుందామండి. వేదిక మీదకి రావాల్సిందిగా రత్నకుమారి గారు, రమణమ్మ గారు, ఈశ్వరమ్మ గారు, మణి మేడం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సత్యవతి గారు మరిపాలెం, రత్నకుమారి మేడం. కేక్ కటింగ్ అప్పుడు స్త్రీమూర్తులందరూ వేదిక మీదకి రావాలండి. గట్టిగా చప్పట్లు కొడదాం. గజమాలతో అమ్మని సత్కరించుకుంటాం. కేక్ కటింగ్ అనేది నిర్వహించుకుంటున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా కర్తాళకాలను అందిస్తూ ఉంటే ఈ యొక్క కేక్ కటింగ్ అనేది అద్భుతంగా మనకు జరుగుతూ ఉంది. స్వర్ణమాల పత్రి అమ్మ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో అందరూ గట్టిగా చప్పట్లతో ఈ సెలబ్రేషన్ చేసుకుందాం. అలాగే చక్కటి నాటిక సంగీత కార్యక్రమాలు బృందం, అలాగే శాకాహార ర్యాలీ కూడా ఉంది. లంచ్ చేసిన తర్వాత అందరూ మళ్ళీ ఇక్కడ చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో పైన ఉన్న వాళ్ళంతా కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం. సో కొంచెం స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేడం మధ్యలో కూర్చుంటారు అక్కడ. అచ్యుత్ ఎక్కడ సన్మాన పత్రాలు? అచ్యుత్ బుద్ధ అచ్యుత్ సన్మాన పత్రాలు చదవాల్సిందిగా కోరుతున్నాం. బుద్ధ అచ్యుత్. బుద్ధ అచ్యుత్ ఎక్కడున్నా రావాలి. రాయవరం బాలాజీ గారు సన్మాన పత్రాన్ని ఒకసారి రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. శాకాహారాల కోసం ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం అండి.
ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ప్రధాన అలాగే అమ్మ స్వర్ణాపత్రికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాం. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఫ్యూచర్ ట్రస్ట్ తరఫున రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెగా శాఖాహారాల అధ్యక్షుడిని అన్ని జిల్లాలకు కలుస్తా తప్పకుండా. ధ్యాన ప్రసాదం మాస్టర్స్. మన ఆహారం కాదే కాదు, మన పాపాలే మన రోగాలు, మన పాపాలే రోగాలు రాకుండా శాకాహారంగా మారుదాం. రోగాలు రాకుండా రోగాలు రాకుండా సకల రోగాల నివారణ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి విశ్వశక్తిని పొందుదాం, విశ్వశక్తిని పొందుదాం, ధ్యానం చేద్దాం, ఆనందాన్ని పొందుదాం, ఆనందాన్ని పొందుదాం, ఆరోగ్యాన్ని పొందుదాం, ఆరోగ్యాన్ని పొందుదాం. జ్ఞానం అంటే जिंदाबाद 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 माराली 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 వెనకొచ్చి
ఓకే మాస్టర్స్, మనం ప్రతినిత్యం ఎరుకుతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్. అలాగే మేడం గారు చెప్పిన మెసేజ్ ప్రకారం మనం సంకల్పంతో వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని ప్రతి ఒక్కరు ధ్యానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.